హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచం ఎలా నడుస్తుందో మనం తెలుసుకోవాలంటే ధ్యానం చేయాల్సిందే. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, గౌతమ బుద్ధుడు. సాక్షాత్తు గౌతమ బుద్ధుడే చెప్పాడంటే ధ్యానంకి మన నిజ జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం ధ్యానం ఎందుకు చేయాలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనం ఎక్కువగా వింటున్న పదం స్ట్రెస్, అదే ఒత్తిడి. మన శరీరంలోని అన్ని ఆరోగ్య సమస్యలకు కారణం ఈ ఒత్తిడి. మీరు అనుకోవచ్చు, మరి ఒత్తిడి లేనిది మనిషి జీవించలేడు కదా అని. ఒత్తిడి మనిషికి అవసరమే, కానీ అది ఒక సాధారణ స్థితిలో ఉండాలి. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా హై లెవెల్ స్ట్రెస్ ని ఫేస్ చేస్తున్నారు. దానివల్ల మన శరీరం రకరకాల ఆరోగ్య సమస్యలకు గురవుతుంది. మరి ఈ ఒత్తిడి మనకి ఎందుకు వస్తుంది? ఈ ఒత్తిడి మనకి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలంటే మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ గురించి తెలుసుకోవాలి. ఇదేంటిది ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్? కొత్త పదం అనుకుంటున్నారా? దీని గురించి నేను చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఉదాహరణకి అడవిలో ఒక జింక గడ్డి వేస్తుంది అనుకున్నాం. దానికి ఎదురుగా ఒక చిరుతపులి వస్తే జింకకు ఉండేది రెండు ఆప్షన్స్. ఒకటి ఫైట్ అంటే పోరాటం చేయడం, రెండు ఫ్లైట్ అంటే పారిపోవడం. పోరాటం చేయడం, పారిపోవడం. జింక ఎలాగో పోరాటం చేయలేదు కాబట్టి అది పారిపోతుంది, అంటే ఫ్లైట్ చేస్తుంది. ఇదే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. అంటే ప్రతి జీవి కూడా మనుగడ సాధించాలంటే ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ని ఫేస్ చేయాలి. మరి ఇది మనకి ఎలా అప్లై అవుతుంది అనుకుంటున్నారా? మనం కూడా జంతువులమే కదండి. మానవుడు సంఘజీవి. ఈ రోజుల్లో మనిషికి మనిషే శత్రువు అయిపోయాడు. మానవ సంబంధంలో మనం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మన ఇంట్లోనూ బయట రకరకాల సమస్యలు ఈరోజు మనం ఫేస్ చేస్తున్నాం. వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది వస్తుంది. దీని వలన స్ట్రెస్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అడవిలో జంతువుకి ఎదురుగా శత్రువు ఎదురువైనప్పుడు మాత్రమే ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. కానీ మనకి అంటే మన మానవులకి ఎదురుగా శత్రువు ఎదురు లేకపోయినా సరే ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. అది ఎలా అంటారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఒక విద్యార్థి ఎగ్జామ్ రాసేసి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతనికి రేపు ఎగ్జామ్ రిజల్ట్ అని తెలియగానే ఈ క్షణమే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే అతని ఊహల నుంచి కూడా ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే రేపు ఎగ్జామ్ లో నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా అన్న ఆలోచన నుంచి ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల మనకి స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, మరి ఈ స్ట్రెస్ వస్తే ఏం జరుగుతుంది? ఈ స్ట్రెస్ అనేది మనకి రావడం వల్ల మన శరీరంలో మనకు తెలియకుండా రకరకాల మార్పులు అనేవి జరుగుతాయి. ముందుగా ఏం జరుగుతుందంటే కొన్ని కెమికల్స్ అనేవి మన శరీరంలో రిలీజ్ అవుతాయి. అవేంటంటే ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, కార్టిసాల్. వీటిని మనం స్ట్రెస్ హార్మోన్స్ అంటాం. ఇవి రక్తంలో కలిసినప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల భయం, ఆందోళన మనకి పెరుగుతాయి. ఇలా దీర్ఘకాలం కనుక ఈ స్ట్రెస్ అనేది మనకి కలిగినప్పుడు సైకోసోమాటిక్ డిసీజెస్ అనేవి వస్తాయి మనకి. సైకోసోమాటిక్ డిసీజెస్ అంటే మనోశారీరక వ్యాధులు. అంటే ఒక వ్యాధి రావడంలో మన శరీరం యొక్క పాత్ర ఎంత ఉంటుందో మన మనసు యొక్క పాత్ర కూడా అంతే ఉంటుంది. వీటికి ఉదాహరణ హార్ట్ అటాక్స్, బీపీ, షుగర్, వెన్ను నొప్పులు, కీళ్ల నొప్పులు, అల్సర్స్, క్యాన్సర్, ఆస్తమా. వీటిని మనం సైకోసోమాటిక్ డిసీజెస్ అంటాం. కానీ ఈ రోజుల్లో మన ఆధునిక వైద్య విధానం కేవలం మన శరీరానికి మాత్రమే చికిత్స చేస్తున్నారు, మన యొక్క మనసుని వదిలేస్తున్నారు. మరి వీటిని కంప్లీట్ గా తగ్గించుకోవాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం ధ్యానం మరియు యోగా. ఎవరైతే ఈ ధ్యానం, యోగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తారో వారు ఈ సైకోసోమాటిక్ డిసీజెస్ ని అంటే మనోశారీరక వ్యాధుల్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. చాలా మందికి ఒక అభిప్రాయం ఉంది, ధ్యానం అనగానే ఋషులు, యోగులు, ముసలి వారు మాత్రమే చేస్తారనుకుంటారు. ఈ రోజుల్లో మనం గమనించినట్టయితే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు హై లెవెల్ స్ట్రెస్ ని ఫేస్ చేస్తున్నారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుంచే ఈ సైకోసోమాటిక్ డిసీజెస్ అనేవి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. కాబట్టి
ఇటువంటి డిసీజెస్ అన్ని తగ్గించుకోవాలంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి. మరి ఈ ధ్యానం ఎలా చేయాలి అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.